థింగ్స్ వల్ల నేను ఈ కోర్స్ తీసుకున్నామని ఫిక్స్ అయ్యాను. తెలిసిన వాళ్ళ ద్వారా డిజిటల్ మార్కెటింగ్. సో ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకున్నప్పుడు ఆన్లైన్లో చూశాను. ఆన్లైన్లో చాలా కంపెనీస్ ప్రొవైడ్ చేశాయి. బట్ నాకేంటంటే ఇన్స్టాగ్రామ్లో మనకి ఎఫ్ఎల్ఎం అని చెప్పి ఒక ఇన్స్టిట్యూట్ ఉంటుంది. ఎఫ్ఎల్ ఫ్రంట్ మీడియా అని చెప్పి దాంట్లో కోర్స్ నేర్చుకున్నాను. అది ఆల్మోస్ట్ 4 months ట్రైనింగ్ కోర్స్ అయింది. కోర్స్ అయిన తర్వాత నేను దాంట్లో ఒక 2 months ఇంటర్న్షిప్ కూడా చేశాను. లాస్ట్ ఇయర్ ఇంటర్న్షిప్ కూడా చేశాను. దెన్ ఆఫ్టర్ దెన్ నేను ఆ కంపెనీని వదిలేసి ఇంకా బెటర్ ఆపర్చునిటీస్, బెటర్ థింగ్స్ కోసం నేను ఎక్స్ప్లోర్ అవుతుంటే ఎవరైతే నాకు ఈ కోచింగ్ చెప్పిన పర్సన్ ఉన్నారో ట్రైనర్, ఆయన కంపెనీని నేను జాయిన్ అవ్వడం జరిగింది. బడికి వెళ్లి చదువుకునే అవకాశం లేకపోయినా ఇంట్లోనే ఉంటూ ఆంగ్ల భాషపై పట్టు సాధించాడు వెంకటరమణ. మొబైల్ ఫోన్ సాయంతో ఆన్లైన్లో డిజిటల్ మార్కెటింగ్ కోర్సులు నేర్చుకున్నాడు. టెక్నాలజీపై ఉన్న ఆసక్తితో ప్రైవేట్ కంపెనీలో టీం లీడర్ గా చేరి తెలుగు రాష్ట్రాల్లో సేవలు అందిస్తున్నాడు. ఎటువంటి డిగ్రీ అర్హత లేకపోయినా సాంకేతిక పరిజ్ఞానంతో ఉపాధి మార్గం వెతుక్కున్నాడు. క్రమంగా నా స్కిల్స్ని, నా థింగ్స్ని వే చేసుకొని ఆ కంపెనీలో నేను డిజిటల్ మార్కెటింగ్ టీమ్ లీడ్గా అయ్యాను. ఈ ఫిబ్రవరిలో మేము ఇంకొక కంపెనీ కూడా ప్యారల్గా స్టార్ట్ చేసాం. అంటే మా బాసే స్టార్ట్ చేసాం. అది కేటీఎం డిజిటల్ మార్కెటింగ్ సొల్యూషన్స్. ఇది ఏజెన్సీ బేస్డ్. ఒక క్లయింట్కి మనము సర్వీసెస్, వెబ్సైట్ క్రియేషన్ కావచ్చు, ఇవన్నీ సర్వీసెస్ మేము ఇస్తాం అనమాట. సో కంప్లీట్ డిపెండెన్సీ ఆన్ మై మొబైల్. నేను పడుకున్నా చేసినా, నేను ఏం చేసినా, నేను ఎన్ని మీటింగ్స్ అటెండ్ అయినా, ఏ వర్క్ చేసినా కానీ అది కంప్లీట్ నా మొబైల్ అనే చేస్తాను. అతడితోనే మొత్తం ఆఫీస్ ఆపరేషన్స్ కావచ్చు, మొబైల్లోనే ఎవ్రీథింగ్ అటెండ్ అవుతాను. ఎవ్రీథింగ్ నేను మొబైల్ ఇచ్చి చేస్తాను. మొబైల్ అనేది మనకు చాలా మంచి ఆయుధం. కాకపోతే అన్ఫార్చునేట్లీ అది మిస్యూజ్ అవుతుంది. కానీ మొబైల్ని నేను ప్రాపర్గా యూజ్ చేసుకుంటే నీకున్న స్కిల్ ఏదైనా కానీ, అది జాబ్ అనే కాదండి. మీకు కాంటెంట్ క్రియేటర్స్ ఇవాళ రేపు ఇన్ఫ్లుయెన్సర్స్ అవుతున్నారు. కాంటెంట్ క్రియేటర్స్ కావచ్చు, లేకపోతే ఇంకేమైనా కోర్సెస్ నేర్చుకోవచ్చు. సంపాదించడమే కాదు, ఇంటికి కావలసిన సరుకులను, ఇతర పనులను మొబైల్ ద్వారానే చక్కబెడుతున్నాడు వెంకటరమణ. కుమారుడి తెలివితేటలు చూసి మురిసిపోతున్నారు తల్లిదండ్రులు. ఆపద సమయంలో తనే తమకు మనోధైర్యాన్ని ఇస్తున్నాడని గర్వంగా చెబుతున్నారు. పెరుగుతూ వాడిలో ఆత్మవిశ్వాసం చూసిన తర్వాత ఇక బాధపడడం చాలా మటుకు తగ్గించేసినాం అనుకోండి. ఎందుకంటే వాడిని చూసిన తర్వాత మాకు ధైర్యం వచ్చింది అనమాట. అట్లా ఎందుకంటే ఫస్ట్ మేము డాక్టర్ చూపించినప్పుడు వాడి డిసీజ్ని, వాడి ప్రాబ్లమ్స్ని బట్టి ఎక్కువ సర్వైవ్ అవుతాడు కాదు మీరు చూసుకునే దాన్ని బట్టి ఉంటుందని చెప్పారు. అట్లా ఇప్పటికీ 27 years విజయవంతంగా పూర్తి చేసాడు. అంటే అది ముఖ్యంగా అయితే వాడి ధైర్యం, అతని ఆత్మవిశ్వాసమే మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాడు. దేవుడే మనకి రూపంలో వచ్చి వారితో సేవ చేయించుకుంటున్నాడు, అవకాశం ఇస్తున్నాడేమో ఎట్లా. ఎందుకంటే మామూలుగా డాక్టర్ ఏమన్నారు చిన్నప్పుడు వీళ్ళు చూపించినప్పుడు అంటే మాటలు రాకపోవచ్చు, కళ్ళు కనిపించకపోవచ్చు, ఇట్లా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయేమో అనుకున్నా. కానీ వీడు అంటే ఎక్కువ యాక్టివ్గా ఉన్నాడు, ఎక్కువ తెలివిగా ఉన్నాడు. ఈ జబ్బున్న వాళ్ళు కొందరు అలా ఉండలేరు అన్నాడు. అంటే అదేదో దేవుడి దయ అని అనుకుంటాను అన్నమాట, ఇంత తెలివిగా ఉండడం అనేది. ఇన్స్టాగ్రామ్ అనేటువంటిది నాకు తెలియదు, కానీ వానికి తెలుసు. అన్నీ కూడా వాటి ద్వారా సోషల్ మీడియా ద్వారా నేర్చుకున్న తర్వాత ఒకరోజు నేను నాన్న ఇది ఒక కోర్సు ఉంది, దానికి ఫీజు కట్టాలి, 6,000 రూపాయలు ఉంటుంది ఫీజు మరి అంటే, ఫీజు ఏది ఉందో నేను కట్టేస్తానని చెప్తే అందులో ఫ్రంటెక్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్లో ఒక కోర్స్ అనేటువంటిది చేయడం జరిగింది. మళ్ళీ ఆ 3 months కోర్స్ అయిపోయిన తర్వాత, అప్రెంటిస్షిప్ పీరియడ్ అయిపోయిన తర్వాత వాళ్ళే దీనికి ఆఫర్ లెటర్ ఇవ్వడం జరిగింది. మరి వెంకటరమణ మా కంపెనీలోనే ఒకవేళ నువ్వు ఉద్యోగం ఇస్తాము, మరి మీరు చేయగలుగుతావా అంటే తప్పకుండా చేస్తానని చెప్పడం జరిగింది. ఇప్పుడు 1 year పవర్ డిజిటల్ మార్కెటింగ్ అనేటువంటి దానిలో చేరి ఇప్పుడు కంటిన్యూగా 1 year సర్వీస్ కూడా పూర్తి కావడం అనేటువంటి జరిగింది. వెంకటరమణ ప్రతిభకు కంపెనీ యాజమాన్యం కూడా ఫిదా అయింది. ఆయన పనితీరు వల్ల మార్కెటింగ్ రంగంలో తాము దూసుకుపోతున్నామని అంటున్నారు సంస్థ CEO సుబ్రహ్మణ్యం. సింపుల్ గా 1 line లో వెంకట్ గురించి చెప్పాలంటే ఈజ్ ఏ మాస్టర్ పీస్ ఇన్ మై వే. ఎవరైతే ల్యాప్టాప్ లో గంటల కొద్ది కూర్చొని చేస్తారో అలాంటి వెబ్సైట్ మనోడు కంప్లీట్ టెక్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. అలాంటి వెబ్సైట్ కూడా మనోడు ఏం చేశాడంటే మొబైల్ అని మొత్తం A to Z ఎడిట్ చేసి ఒక ప్రొఫెషనల్ ఎలా అవుట్పుట్ అయితే ఇస్తాడో పెద్ద పెద్ద వెబ్సైట్స్ అలాంటి అవుట్పుట్ ఇచ్చాడనమాట. ఇంకా అప్పటి నుంచి నేను ఇంకా కనెక్ట్ అయిపోయాను అనమాట వెంకట్ కి. అంటే చాలా మంది ఏం చేస్తారంటే డిగ్రేడ్ అవుతుంటారు, ఇప్పుడు కాకపోతే లేకపోతే అవసరం వచ్చినప్పుడు చేద్దాం అంటారు. కానీ వెంకట్ దగ్గర చూసిన వేరే కంపెనీస్ ఏంటంటే నేను ఏదో ఒకటి చేసి చూపించాలి, ఆ విల్ ఉంది సార్ లోపల. అది ఉన్నప్పుడు మనం ఎంత రిస్క్ అయినా సరే గోయింగ్ టు డూ అనమాట. మేము ఏదైనా డిమోటివేట్ అయినా సార్ అంటే అరే ఏం కాదు మేము ఉన్నాం కదా సార్, మేము చూసుకుంటాం, మేము చేస్తాం సార్, మీరు ఇబ్బంది పడకండి అన్నట్టు మాకే మోటివేషన్ ఇచ్చే లెవెల్కి వెళ్ళాడు సార్. వికలాంగులలో సకలాంగుడు. ఆయన వికలాంగం ఉన్నదనేటటువంటిది లేకుండా ఎందరికో స్ఫూర్తివంతంగా నిలుస్తున్నాడు. ఈ విధంగా ఉన్న సందర్భంలో ఒకసారి
మరి ఓపెన్ స్కూల్ కట్టిద్దాం కదా, స్కైప్ తో రాస్తున్నాడు కదా, ఇంత చాలా బాగా మాట్లాడుతున్నాడు, ఇంగ్లీష్ లో ఫ్లూయెన్సీ ఉందని చెప్పి తెలుసుకుని స్కైప్ ద్వారా ఆయనని ఓపెన్ స్కూల్ 10th రాయించడం జరిగింది. ఒకటేసారి ఆయన ఉత్తీర్ణులు కావడం జరిగింది. ఆ తర్వాత ఇవాళ ఆయన ఒక ఏ కంపెనీలో పనిచేస్తూ నెలకింత సంపాదిస్తున్నాడు, ఒక 20-25 వేలు సంపాదిస్తున్నాడు. వైకల్యం ఉందని కుంగిపోకుండా టెక్నాలజీని ఆసరాగా చేసుకునే విజయం సాధించిన ఈ యువకుడు ఎందరికో ఆదర్శం. 6 అంకెల జీతం